నవ్యాంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్గా నా పేరు షేక్ మహబూబ్ బాషా ఉరుఫ్ బాబు. నేను పలు సేవా సంస్థల ద్వారా, స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా 40 సంవత్సరాల నుంచి యాక్టివ్ సర్వీస్ చేస్తున్నాను. నా సర్వీస్లో చాలా మంచి పనులే చేసి ఉన్నాను. ఇప్పుడు ముందుగా 4-5 రోజుల్లో మా బక్రీద్ పండుగ రాబోతుంది. మా ముస్లిం సోదరులకి, మా మత పెద్దలకి, ఒంగోలు హిందూ అండ్ క్రైస్తవులకి అందరికీ బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అస్సలాము అలైకుం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే, బాపూజీ కాంప్లెక్స్ ఎదురుగా మా ముస్లిం మైనార్టీకి సంబంధించిన ఉర్దూ స్కూల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ స్కూల్ ఉంది. దాన్ని నేలమట్టం అయిపోయి ఉంది. కానీ దాన్ని పలు స్వచ్ఛంద సేవా సంస్థలు కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాయని చెప్పి మేము ఉంటున్నాం. దానికి మేము చాలా సంస్థల ద్వారా, చాలా మత పెద్దల ద్వారా చాలా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ఉన్నాము. కానీ సిచ్యువేషన్ ఏందో మాకు ఇప్పుడు అర్థం కావటం లేదు. నేను ఇప్పుడు ఉదయం కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇంటిమేషన్ వచ్చింది. కోట వీధిలో గల పాత స్కూలు ఉర్దూ స్థలం రక్షణ కొరకు 19/4/8 వార్డు నెంబరు 23 ఆపో బాపూజీ కాంప్లెక్స్ మార్కెట్ ముందుగా ఫెన్సింగ్ వేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయటమైనది. నగరపాలక సంస్థ ఆర్థిక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని నిధులు లభ్యమైన బట్టి ప్రాధాన్యత క్రమంలో టెండర్ ప్రక్రియ చేపట్ట సదరు సమస్యను పరిష్కరించాలని తెలియజేయటమైనది. కావున మా ఒంగోలు పట్టణంలో 52,000 మంది ముస్లిం ప్రజలు ఉన్నారు. కావున ఆ ఉర్దూ స్కూల్ని మా యందు దయ ఉంచి ఉన్నత అధికారులు కానీ, మా గౌరవనీయులు కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ కానీ మా యందు దయ ఉంచి మాకున్న ఆస్తిని కాపాడవలసిందిగా కోరుచున్నాము. దీని మీద మా మత పెద్దలు ఒక ఇష్యూ ఇచ్చారు. ఆ ఇష్యూ ఏంటంటే, రేపు ఉర్దూ స్కూల్ స్థలంలో 4/6/2026 తేదీన గురువారం రోజు ఒక 1000 మందితోటి మత పెద్దలు, మా ముస్లిం సోదరులతోటి కలిపి అక్కడ ప్రార్థన నిర్వహించి ఈ ఇష్యూని మా ఒంగోలు పట్టణ ప్రజలందరికీ తెలియజేయటం జరుగుతుంది. अपनी तरफ से अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज मैं जो ये बात कर रहा हूँ, मैं एक उर्दू स्कूल के बारे में बातचीत चलती है। मैं यूपी से ओंगोल में 25 दिसंबर 1978 में ओंगोल जब आया तो मैंने कोटा वीधि यानी किले के अंदर स्कूल देखा। ఒంగోలు నగరంలో ఉన్నటువంటి ఉర్దూ స్కూలు పునర్నిర్మాణం కోసం జరుగుతున్న సమావేశాలకి, అలాగే కార్యాచరణకి విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులకి ముందుగా అభినందనలు, ధన్యవాదాలు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో 1938 అంటే స్వతంత్రానికి పూర్వం ఒంగోలు నగరంలో కోట వీధి, ఇస్లాంపేట, రంగుతోట అంటే ఈ 3 ముస్లిం మైనారిటీలు నివసించే ప్రధాన కూడలిల మధ్యలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వారి పేరుతోటి ఒక ఉర్దూ స్కూల్ నిర్వహణ జరిగింది. ఇది స్వతంత్రానికి పూర్వమే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడే ఇక్కడ ఉర్దూ స్కూల్ యొక్క అవసరాన్ని గమనించి ఆ రోజుల్లో స్కూల్ పెట్టడం జరిగింది. అయితే ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ముస్లిం మైనార్టీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు షేక్ మహబూబ్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మన పెద్దలు చెప్పి ఉన్నారు. ఒంగోలు నగరంలో ఎప్పటి నుంచో ఉన్న ముస్లింలకు సంబంధించిన ఆ స్కూలు, మైనార్టీ స్కూలుకి ఇవాళ అది చెదులు పెట్టి పడిపోయింది. దాన్ని అదేదో ప్రైవేటు భాగస్వాములు పీపీ పద్ధతుల్లో మున్సిపల్ అధికారులు ఇవ్వాలని పూనుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ బాబు గారు కలెక్టర్ని, మిగతా అధికారులు కూడా కలవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈరోజు
ముస్లిమ్స్ నివాసం ఉండే ఈ కోట వీధి సెంటర్లో చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు ముస్లిం మైనార్టీ స్కూల్ని ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అలా ఏర్పాటు చేసేందుకు మిగతా ప్రజా సంఘాలు కలుపుకొని ఖచ్చితంగా ప్రభుత్వం మీద మన ఒంగోలు శాసనసభ్యులు గారిని కలిసి మున్సిపల్ అధికారులతో చర్చించి మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ స్కూల్ని అదేవిధంగా పాత పద్ధతిలో ఏర్పాటు చేయాలని, గ్రంథాలయం కూడా దానికి సమకూర్చడం ద్వారా ఇక్కడున్న ముస్లిం విద్యార్థులకి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ తరఫున తెలియజేస్తూ మీరు చేసే అన్ని కార్యక్రమాల్లో మా మద్దతు మేము పాల్గొంటామని తెలియజేస్తా ఉన్నాను.